హాయ్ దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తుల్విక. ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూస్తే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. డోంట్ మిస్ టు వాచ్. ఫస్ట్ అయితే రైతు బజార్కి వెళ్ళాం. ఎక్కువగా నేను వెళ్తూ ఉండను, మోస్ట్లీ రమేషే వెళ్తాడు. 2 వీక్స్కి ఒకసారి తెచ్చుకుంటాం మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ. తుల్వికాని స్కూల్లో దించేసి నేను ఖాళీగా ఉన్నాను, రమ్మంటే అలా వెళ్ళానమాట. రైతు బజార్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నామని డౌట్ పడకండి, మేము ఎంవిపి రైతు బజార్కి వెళ్తాం ఎక్కువగా. అండ్ ఇప్పుడైతే టిఫిన్ 9:30 అయిపోయింది కదా, టిఫిన్ చేద్దాం అనేసి టిఫిన్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది టిఫిన్ షాప్ అంటే అక్కడికి వెళ్ళాం. నిజంగానే టిఫిన్ అయితే బాగుంది. ఆ టిఫిన్ అక్కడి నుంచి చేసిన తర్వాత రైతు బజార్లోకి ఎంటర్ అయ్యాం. ఫుల్ వర్షం పట్టింది కదా, ఫుల్ ఒక వీక్ అలా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షానికి వెజిటేబుల్ మార్కెట్లో మొత్తం బురద బురదగా ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఎక్కువ పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు. రైతు బజార్లో నాకు పువ్వుల కాస్ట్ అంత నచ్చదు, నేను మా ఏరియాలోనే తీసుకుంటాను. టమాటీలు అయితే మేము వెళ్ళినప్పుడు చాలా కాస్ట్, కేజీ 61 రూపాయి ఉంది. బయట అయితే అర కేజీయే 50 రూపాయలు. సో రైతు బజార్కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, రైతు బజార్లో ఉన్నది 50 రూపాయలు అయితే మనకి ఇంటి దగ్గరలో ఎక్కడైనా కొనుక్కోవాలంటే అది 100 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. డబల్ రేట్లో ఛార్జ్ చేస్తాడు. అదైతే మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు రైతు బజార్కి వెళ్ళడం వల్ల. ఇంకో విషయం ఏంటంటే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. మార్నింగ్ వెళ్ళడం వల్ల ఇంకా బెనిఫిట్. అంటే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా 8 తర్వాత వెళ్తాం మేము. 8కి అలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. టమాటీలు మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా కాస్ట్, అందువల్ల ఏమైందంటే 28 కేట్స్ వచ్చాయంట. మేము రైతు బజార్లో మేము అన్నీ తీసేసుకున్న తర్వాత పెద్ద లైన్ కట్టారు టమాటాలకి. మేము నిజంగా లిటరల్లీ షాక్ అయ్యాం, ఏంటి లైన్ అంతా టమాటాలకేనా అని అనిపించింది. కోర్స్ మేము లక్కీ అనిపించింది. అండ్ అల్లం కూడా లేదు రైతు బజార్లో మేము వెళ్ళేటప్పుడు. మేము మంగళవారం వెళ్ళాం. హైవే మీద వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ ఫ్రూట్ షాప్ దగ్గర ఆగి ఫ్రూట్స్ తీసుకుంటారు, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయని. కానీ కొంతమందికి అయితే అలా ఉండదు, మన బార్గెనింగ్ స్కిల్స్ బట్టి ఉంటుంది. రమేష్ కొంతమంది తెలిసిన వాళ్ళ వల్ల మనకు ఫ్రూట్స్ కొంచెం తక్కువ రేట్కి వస్తాయి అని అనిపిస్తుంది. అండ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు ఓకే, కానీ కరోనా టైంలో ఎలా ఉండేదంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి కడిగేసి ఫ్యాన్ కింద అన్నీ ఆరపెట్టుకోవడం, మళ్ళీ అవన్నీ తుడుచుకొని సర్దుకోవాల్సి వచ్చేది. చాలా ది బిగ్గెస్ట్ టాస్క్ నాకైతే అప్పుడు చాలా కష్టంగా అనిపించేది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి రమేష్ ఇంటి దగ్గర ఉంటే తనే సర్దేస్తాడు, లేదు నాకు ఏదైనా కొంచెం బిజీగా ఉంటే తను సర్దుతాడు, లేదు నేను ఖాళీగానే ఉంటే నేనే చేసుకుంటానమాట. రమేష్ ఆ రోజు ఏదో చిన్న పని మీద బయటకు వెళ్తే నేనే అవన్నీ సర్దుతున్నాను. నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత కాయగూరలు సర్దడం చాలా కష్టం. అప్పుడు అనిపిస్తుంది అవన్నీ వేరుకున్నప్పుడు కవర్లు పట్టుకొని వెళ్ళి ఆ కవర్లో ఏం చేసుకుంటే బాగుండు కదా, దేనికి దానికి సపరేట్గా అనిపిస్తుంది. కానీ అసలు కవర్లు అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉండవు. ఎవరైనా సరే రైతు బజార్కి వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని వెళ్ళాలి, అలా అయితేనే వాళ్ళు వేస్తారు. లేదండి మా దగ్గర బ్యాగ్ అంటే వాళ్ళ దగ్గర కూడా కవర్లు ఉండవు, సో ఇవ్వరు కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి ఫ్రిడ్జ్లోని. పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నవన్నీ కూడా. వెజిటేబుల్స్ అన్నీ మేము కొంచెం ఎక్కువగానే తింటాం. నాన్ వెజ్ వీక్లీ 2 ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఫ్రైడే కూడా రమేష్కి ఇష్టం అని ఫ్రైడే వండుతాను. ఎక్కువ అయితే ఎక్కువ వండుకోము, మంగళవారం ఆదివారం వీలైతే శుక్రవారం వండుతాను అనమాట. ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఏదైనా ఎక్కువగా తెచ్చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని నెక్స్ట్ డే రమేష్ అన్ని రోజులు తింటాడు, సోమవారం అండ్ శనివారమే తినరు. అండ్ ఇప్పుడు రాజ్మా పిక్కల్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇవి బాగా వండుకోవాలి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, కిడ్నీ బీన్స్ అంటారు కదా వీటిని. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే నిన్నటివి మొన్నటివి ఆ పిక్కలు ఉంటే అవి కలిపేసి ఇచ్చేస్తారనమాట. సో 2 రోజులు అయిన తర్వాత ఎలా ఉంటుందంటే కొన్ని పిక్కలు వాడిపోతూ ఉంటాయి, కొన్ని పిక్కలు మంచిగా ఉంటాయి. సో అప్పుడు మనం రియలైజ్ అవుతాం వీళ్ళు 2 రోజులు పిక్కలు ఇచ్చేసారేమో, నిన్నటివి మొన్నటివి కలిపిచ్చారు అనిపిస్తుంది. సో రాజ్మా పిక్కలు ఎప్పుడు తెచ్చినా ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయట ఉంచుకొని అండ్ నెక్స్ట్ డే తెచ్చిన తర్వాత రోజు వండేసుకుంటే ది బెస్ట్ అని చెప్పాను కదా. 2 వీక్స్ వరకు కొత్తిమీర వాడకుండా ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ గ్లాస్లో ఉంది కదా, ఈ కొత్తిమీర అయితే 1 వీక్ అవుతుంది, ఇంకా ఫ్రెష్గానే ఉంది. యాక్చువల్గా కొత్తిమీర ఏంటంటే పండింది లైట్గా,
మామూలుగా ఏమవుతది బాక్స్‌లో స్టోర్ చేసుకున్న కవర్‌లో పెట్టిన మెత్తగా జిగటలాగా అయిపోద్ది. అలా అవ్వకుండా ఫ్రెష్‌గా ఉంది. సో, తప్పకుండా ఈ టిప్ మీతో షేర్ చేయాలనిపించింది. కొత్తిమీర తెచ్చుకుంటారు కదా! తెచ్చుకున్న వెంటనే ఆ కాడలు మట్టి కాడలని చాక్‌తో కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. యాక్చువల్‌గా ఏంటి అంటే మనం వాటర్‌లో స్టోర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్‌గా ఉంటది. నేను కట్ చేసి మర్చిపోయి పచ్చిమిర్చిలో ఏసాను. మళ్ళీ ఏరుకుంటున్నాను. ఈ కాడల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ కొత్తిమీర సరిపోయే గ్లాస్ గానీ, బాక్స్ గానీ ఏదన్నా తీసుకొని అందులో అయితే వాటర్ ఏసుకోండి. ఫుల్‌గా అయితే ఏయకూడదు. ఒక టీ గ్లాసుడు వాటర్ దాకా సరిపోతుంది పెద్ద టీ గ్లాస్‌తో. ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని తీసి అందులో పెట్టుకోండి. అలా పెట్టుకొని ఉంచుకోవడం వల్ల 2 వీక్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది కొత్తిమీర అయితే. నేను ట్రై చేసి ఈ టిప్ మీద చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా నాకైతే భలే అనిపించింది. నేను కొత్తిమీరని చాలా విధాలుగా స్టోర్ చేశాను గానీ ఎప్పుడు ఏదో విధంగా అది మెత్తగా అయిపోవడం, పాడైపోవడం జరిగేది. అంటే 1 వీక్ కాదు కదా! 4 డేస్ కూడా ఫ్రెష్‌గా ఉండేది కాదు నా దగ్గర. అలాంటిది 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంది. అబ్బా! భలే ఉంది టిప్ అనిపించింది. సో, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని అలాగే ఆ గ్లాస్‌తో ఎందులో పెట్టుకున్నారో అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మీకు కావాల్సినప్పుడు కొంచెం కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోండి. అండ్ ఇదే కాకుండా మనం కరివేపాకును కూడా తెచ్చుకున్న వెంటనే వాటర్‌లో వాష్ చేసేసి రెబ్బలు తీసేసి బాక్స్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల అది కూడా నిల్వ ఉంటది. అండ్ ఇప్పుడు నేను మంగళవారం పూట ఏం స్పెషల్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. పీతలు ఇవైతే అవుతుంది పీతలు తిని. తులివిక కడుపులో ఉన్నప్పుడు నాకు పీతలు తినాలనిపించింది లాస్ట్ మినిట్‌లో. అంటే 9th మంత్ ఎండింగ్‌లో. నాకు పీతలు కావాలి అంటే రమేష్ ఓకే నేను తెస్తాను అన్నారు కానీ చాలా సెర్చ్ చేశారు. 6 నెలల్లో పుట్టింది తులివిక. ఎంత సెర్చ్ చేసినా కూడా పీతలు అసలు మాకు దొరకలేదు. అండ్ డెలివరీ అంటే తులివికకి 6 నెల 22ని డ్యూ ఇచ్చారు. ఎగ్జాక్ట్‌గా అదే రోజున పుట్టింది. 6 నెల 22 మంగళవారం అనమాట. అయితే రేపు మంగళవారం మేము ఎక్కువ మంగళవారం, ఆదివారం నాన్ వెజ్ తింటాం. సో, మంగళవారమే కదా! రేపు ఎక్కడికన్నా వెళ్లి తెస్తాను. ఫిషింగ్ హార్బర్ కన్నా వెళ్లి తెస్తాను పీతలు కన్ఫర్మ్‌గా అని చెప్పారు. చెప్తే ఓకేలే రేపు మంగళవారం కదా! తినొచ్చు అనేసి నేను కూడా ఓకే అనుకుని ఉన్నాను. చాలా క్రేవింగ్ ఉండేది పీతల మీద తినాలి, తినాలి అని. అంత ఎక్కువ అలవాటు అవ్వలే గానీ పెళ్ళైన తర్వాతే రమేష్ వల్ల అలవాటు అయింది నాకు పీతలైతే. బావుంటాయని అలవాటు చేశారు. నాకు కూడా చాలా నచ్చాయి. అండ్ ఏమైందంటే పీతలు ఫైనల్‌గా రేపు తింటాను అని అనిపించింది. మండే నైట్‌కి నాకు పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. పెయిన్స్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్‌కెళ్ళిపోయాను. ఇంకా పీతలు లేదు, ఏమీ లేదు. నాకు ఆ కోరిక ఉంటుండగానే తులివిక పుట్టేసింది. నాకైతే చాలా భయమేసింది. ఏంటంటే ఇలాగా తినాలనుకునేది ఏదైనా తినకపోతే పిల్లలు తేప కారుస్తారు అని అంటారు. ఆ విషయంలో మాత్రం నిజంగా నేను చాలా భయపడ్డాను. తులివిక తేప కారుస్తదేమో అని లిటరల్లీ భయమేసింది గానీ నిజంగా చెప్తున్నాను. అస్సలు తేప కార్చలేదు. చాలామంది కోరికలన్నీ తీర్చుకునే వాళ్ళకి పిల్లలు తేప కారుస్తారు అని అనిపించింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాననమాట. ఏదన్నా తినాలి అని అనుకుని తినడం మానేస్తే పిల్లలు తేప కార్చరేమో అని అనిపించింది. సో, నా డ్రీమ్ 4 ఇయర్స్ అంటే తులివిక పుట్టి 2021లో పుట్టింది తులివిక. 21 నుంచి ఫైనల్లీ 24లో తిన్నాను నేను పీతలు. తిన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్‌గా అయితే ఫుల్ వేడంటారు పీతలు తినడం. అందువల్ల రమేష్ ఎక్కువ ప్రిఫర్ చేయడు పీతలు. అండ్ నేను మొన్న రీసెంట్‌గా అన్నాను. చాలా రోజులైంది పీతలు తిని ఎన్నో ఇయర్స్ అయిపోతుంది తినలేదు అంటే అప్పుడు తెచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది చికెన్ విత్ స్వీట్ కార్న్. రైతు బజార్‌కెళ్ళినప్పుడల్లా స్వీట్ కార్న్ తెచ్చుకుంటాం మేము. స్వీట్ కార్న్ చికెన్‌లో ఏసి ఒకసారి ట్రై చేశాను. నాకు చాలా బా అనిపించింది టేస్ట్. అంటే కొరియన్ వాళ్ళు ఎక్కువ ఇలా స్వీట్ కార్న్ ఆళ్ళు అన్ని ఫుడ్స్‌లో కనిపించడం చూసాను. ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. స్టార్టింగ్ ఒకసారి చేసినప్పుడు రమేష్‌కి నచ్చలేదు. ఎందుకు ఇలా చేసావు? ఇలా ఎందుకు వేసావు? అని గసిరారు. అయినా తిన్న తర్వాత నచ్చిందన్నారు. అండ్ లాస్ట్ టైం మొన్న మంగళవారం కూడా చేసినప్పుడు రమేష్‌కి నచ్చింది. అట్ ది సేమ్ టైమ్ నాకు ఇంకా బా నచ్చింది. తులికకి కూడా నచ్చింది. మాకు ఫస్ట్ టైమే నచ్చింది. రమేష్‌కి అయితే ఈసారి బా నచ్చిందనమాట. అందుకోసం చాలా ఇష్టంగా తిన్నాం అందరం గూడా. అండ్ ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను వీలైతే. మంగళవారం ఈవినింగ్ మేము బయటికెళ్ళాం. ప్రతి వీక్ అలా వెళ్ళం గానీ ఎప్పుడో ఒకసారనమాట. మంత్లీకి ఒక్కసారన్నా అలాగ వెళ్తాం. గట్టిగా అయితే మేము బీచ్‌కి తప్పించి ఇంకేం వెళ్ళం. అక్కడ పార్క్ ఉంటది కదా! చిల్డ్రన్స్ పార్క్. ఆ పార్క్‌కి వెళ్తాం. అక్కడికెళ్ళిన తర్వాత చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ రోజు కొంచెం
ఎండలా అనిపించి వెళ్ళాం. అంటే కొంచెం ఎండ కాసిందనేసి వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత వర్షం పడింది. ఇంటికి రావడం చాలా కష్టమైంది. ఏంటి వర్షమా అనిపించింది. బీచ్ రోడ్‌కెళ్ళిన తర్వాత అఫ్‌కోర్స్ మనం మోరీ మిక్చర్ తినకుండా అయితే ఇంటికి రాలేము. అక్కడ అంకుల్‌ని అడిగాను. అంకుల్ ఒకసారి వీడియో తీసుకోవచ్చా అంటే, "ఆ! తీసుకో అమ్మా" అన్నారు. బట్ వీడియోకైతే సపోర్ట్ చేయలేదు అనిపించింది. అంటే అంకుల్ ఏంటంటే మనం వీడియో తీస్తున్నా అంటే చెయ్యి అడ్డుగా ఉంది. నేనే రాంగ్ ప్రాసెస్‌లో తీశాను అనిపించింది. ముందుకెళ్ళి తీయాలంటే కొంచెం షైగా అనిపించింది. అక్కడ వేరే వాళ్ళున్నారు. వాళ్ళని క్రాస్ చేసుకొని తీసినా నాకు అందదులే, నేను అంత హైట్ కాదు కదా అని రియలైజ్ అయ్యి ఆ మూరి మిక్స్ తీసుకొని వచ్చేసాను. ఆ పార్క్‌లోకెళ్ళి రమేష్, నేను కొంచెం తినేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా వర్షం వచ్చేస్తుందని. లిటరల్లీ మేమెందుకు బయటికెళ్ళామా అని అనిపించేలా చేసేసింది ఈ వర్షమైతే. ఎందుకంటే అప్పటి వరకు బానే ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత ఒక ఒక 10-15 మినిట్స్ వరకు బానే చిల్ అయ్యాం. ఆ 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ వర్షం అనమాట. చాలా చిరాకొచ్చింది నాకైతే. కొన్ని కొన్ని గేమ్స్ ఆఫ్‌కోర్స్ ఆడుతూ ఉంటాం గదా! ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని అలా ఇంటికొచ్చేసాం అనమాట. ఇది నా డే ఇన్ మై లైఫ్ వీడియో. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వర్షంలో తడుచుకుంటూ ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే మార్నింగ్ కొంచెమే చికెన్ చేశాననమాట. పీతలేమో అన్నంతో కలుపుకొని తినరు రమేషు. ఉట్టినోటినే తింటారు. సో, ఎగ్స్ మార్నింగ్ తులుక కోసం ఉడకపెట్టినవి ఉన్నాయి. అవి ఇలా కారం, ఉప్పు వేసి ఫ్రై చేశాను. ఇవైతే చాలా బావుంటాయి. చారుతో నంచుకున్న, ఉట్టివి తిన్నా కూడా చాలా నచ్చుతుంది మాకు. అవి ఇలా ఫ్రై చేసేసి చారుతో తినేసాం. ఆ డే మాకు అలా ఎండ్ అయిపోయిందనమాట. చూసారా నేనిక్కడ ఎలా తడిచానో. సో, ఇది నా వీడియో. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #tulvika. Follow for more. Bye-bye.